పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బేగం చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే, ఇప్పుడు డార్జిలింగ్ ఆ ప్రాంతం అంతా వరదలు వచ్చి కొట్టుకుపోతే 28 మంది చనిపోయారు కదా, దానికి ప్రధాన కారణం బీజేపీనంట. బీజేపీ చేయడం వల్లే దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ వాటర్ వదిలింది ఎటువంటి హెచ్చరికలు లేకుండా. ఆ దిగువ ప్రాంతాల్లో పూడికలు తీయకుండానే నీరు వదలడం వల్ల నీటి సామర్థ్యం తగ్గిపోవడం వల్ల ఆ నీరు వరదలుగా మారి ప్రజా ప్రాంతంలోకి వచ్చేసి ప్రజల్ని అతలాకుతలం చేస్తే 28 మంది చనిపోవడానికి కారణం ఇదే అని చెప్తుంది. మరి 300 మిల్లీమీటర్లు ఉన్న వర్షం నమోదైందని చెప్పారు కదా, మరి ఆ వర్షం ఎక్కడి నుండి వచ్చింది? బీజేపీ కురిపించింది అనమాట. అంటే ప్రకృతిని కూడా బీజేపీ కంట్రోల్ చేయగలుగుతుంది. నిజంగా అలా చేస్తే ఎంత బాగుండేది. ఆ పశ్చిమ బెంగాల్లో ఆవిడ కొట్టుకుపోయి ఇలా చేసేవాళ్ళు కదా. ప్రకృతిని కూడా కంట్రోల్ చేసిన వాళ్ళు పశ్చిమ బెంగాల్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు ఈ బీజేపీ వాళ్ళు. పూర్తిగా ఈవిడ్ని విముక్తి చేస్తే పశ్చిమ బెంగాల్ భారతదేశంలో ఉంటది. లేదు మళ్ళీ 2026లో కూడా ఆవిడే వచ్చిందంటే పూర్తిగా పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ గా మారిపోతుంది. ఇంకా అందులో ఎటువంటి సందేహము లేదు. ఆవిడ 300 షాజహాన్లు కాదు 600 షాజహాన్లని తయారు చేస్తుంది. 28 మంది చనిపోతే వాళ్ళకి హోంగార్డ్ ఇచ్చేసి మనిషికి 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేసియా కూడా ఇస్తామని చెప్పింది. అంతా ఓకే బాగానే ఉంది. మరి ఈ వరదలు ఏమొచ్చేసి బీజేపీ వాళ్ళంట. ఆ సిగ్గుందో శరముందో లేదు పక్కన పెడితే అక్కడ 40 లక్షల మంది ఓట్లు ఉన్నాయి ఇప్పుడు అక్కడ రోహింగ్యాలని. ప్రతి నియోజకవర్గంలో పెట్టింది, ఒక్క దగ్గర కాదు, అన్ని నియోజకవర్గాలని పెంచేసింది. అంటే వాళ్ళని సపరేట్ చేసింది అనమాట. ఎందుకంటే ఓట్లు రేపు మెజారిటీ రావాలంటే ఒక్క దగ్గర ఉంటే ఆ ఒక్క దగ్గర స్థానాలు మాత్రమే గెలుస్తాం. అలా కాకుండా అన్ని నియోజకవర్గాల్లో వీళ్ళని సపరేట్ చేస్తే అన్ని నియోజకవర్గాల్లో గెలిచే అవకాశాలు ఉంటాయి. ఇది పశ్చిమ బెంగాల్లో జరుగుతున్నటువంటి రాజకీయం. ఇక ఈవిడ బీజేపీని విమర్శించక ఏం చేస్తుంది? నిన్న వరద ప్రాంతాల్లో పర్యటించినటువంటి ఖగేన్ ముర్ము ఎంపీ, అలాగే శంకర్ ఘోష్ ఎమ్మెల్యే, వాళ్ళపై ఎలా దాడులు చేయించింది? 500 మంది రోహింగ్యాలతో దాడులు చేయించింది. మరి ఈవిడ మాత్రం ఇప్పుడు వరద ప్రాంతాల్లోకి వెళ్లి దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ వాళ్ళు గేట్లు ఎత్తేయడం వల్లే మాకు వరదలు వచ్చాయి, బీజేపీ చేస్తున్నటువంటి ప్రణాళిక ఇదంతా, జార్ఖండ్ని రక్షించడానికి మమ్మల్ని చంపుతున్నారంటూ ఒక ఏదో విమర్శ చేసేసింది. ఇక మా కష్టమే. ఇక పశ్చిమ బెంగాల్లో ఈవిడ ఉన్నంత వరకు ఇక ఆ రాష్ట్రాన్ని కాపాడడం ఎవడి వల్ల కాదు. 2026 ఎన్నికలకి ఇప్పటి నుంచే మొదలెట్టేసింది. ఈవిడ మొదలెట్టాల్సిన అవసరం లేదు. అక్కడ ముస్లింస్, రోహింగ్యస్, చాలా మంది హిందువులు కూడా ఆవిడకి ఓట్లేస్తారు. చివరికి హిందువులు కూడా భయపడే పరిస్థితి వచ్చేసింది అక్కడ. వాళ్ళు భయపడుతూనే ఉన్నారు, ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో భయపడుతున్నారు.